టాలీవుడ్ లో యంగ్ టైగర్ గా తనదైన స్టైల్లో ఎంతో ఎనర్జెటిక్ గా మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సూపర్ హిట్ల తర్వాత తన దగ్గర పనిచేసిన రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కొరటాల శివతో ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఆడియో విడుదలను ఘనంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్లో తారక్ ఒక ప్రకృతి ప్రేమికుడిగా కనిపించబోతున్నట్లుగా ఆ ట్రైలర్లో తెలుస్తుంది. ఈ ట్రైలర్ ని చూసిన వాళ్ళందరూ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అందులోనూ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ ని పట్టుకుంటున్నాడని చెప్తున్నారు. విషయం ఏంటంటే, శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు చేత ఒక ఊరిని దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ ని కమర్షియల్ హంగులతో అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా చెప్పాడు కొరటాల శివ. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలో ప్రకృతిని ప్రేమించాలని, నేచర్ ని ప్రేమిస్తే అది మనతో మాట్లాడుతుందని, మొక్కలు, జలపాతాలు, భూమి, సూర్యుడు, ఆకాశం ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని మనం ప్రేమించాలని చెప్పే క్యారెక్టర్లో తారక్ ని నటింపజేసి మరో సందేశాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రేమించే యువకుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సందేశాత్మకతను మేళవించి దానికి కమర్షియల్ హంగులు అద్దటంలో దిట్టగా కొరటాల శివ టాలీవుడ్ లో తన మార్కుని చూపిస్తున్నాడు. గతంలో ఇలాగే తమిళ డైరెక్టర్ శంకర్ ఒక సామాజిక కోణాన్ని టచ్ చేస్తూ ఒక చిన్న ఇష్యూకి కమర్షియల్ హంగులద్ది దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా తీర్చిదిద్దాడు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు ఇలాంటి సినిమాలు కూడా ఒక సందేశాన్ని అందిస్తూనే కమర్షియల్ గా శంకర్ రేంజ్ ని పెంచాయని చెప్తున్నారు. ఇప్పుడు అదే రేంజ్ లో పెద్ద హీరోలతో మన టాలీవుడ్ నుంచి కొరటాల శివ కూడా శంకర్ నడిచిన బాటలోనే నడుస్తున్నాడని, ఇది మున్ముందు తెలుగు ఇండస్ట్రీ గర్వపడే స్థాయికి కొరటాల శివని తీసుకెళ్తుందని ప్రశంసిస్తున్నారు అందరూ. ఈ సినిమాలో మరో కలరింగ్ ఏంటంటే, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, నేచురల్ హీరోయిన్ నిత్యా మీనన్, మలయాళం యంగ్ హీరో ఉన్ని ముకుందన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో మాలీవుడ్ లో కూడా ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.